హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు వచ్చేసి ఇంకొక కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మనం ఏదైనా ఏపీకేస్ కానీ క్రోమ్లో డౌన్లోడ్ చేస్తున్నట్టయితే అవి ఒక్కొక్కసారి ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నప్పుడు నాట్ ఇన్స్టాల్ అని కానీ లేకపోతే బ్యాక్ వచ్చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని ఈరోజు ఎలా సాల్వ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసిన ఆ ఏపీకే ఫైల్ ఏముందో దాన్ని అయితే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. నేను లైట్ రూమ్ని అయితే ఇన్స్టాల్ చేశాను, కాకపోతే ఇది నాట్ ఇన్స్టాల్ అనేది వస్తుంది. ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు, యాప్ నాట్ ఇన్స్టాల్ అని వస్తుంది. ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేయాలంటే, మీరు మీ ఫోన్లో ఫైల్ మేనేజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏపీకేస్లోకి వెళ్ళి మీరు ఇన్స్టాల్ ఏ యాప్ని అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ యాప్ కనుక ఇక్కడ ఉంది అని అంటే దాన్ని అయితే డిలీట్ చేసేయండి. అది అనుకుంటే మనకి యాప్ నాట్ ఇన్స్టాల్ అని కానీ బ్యాక్ వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. అందుకని మీరు ఇన్స్టాల్ చేద్దాం అనుకున్న యాప్ ఇక్కడ కనుకుంటే దాన్ని అయితే డిలీట్ చేయండి. నేను ఇక్కడ ఇన్స్టాల్ చేద్దాం అనుకున్న లైట్ రూమ్ యాప్ అయితే ఇక్కడ ఉంది, ఏపీకే ఫైల్, దాన్ని అయితే డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ అయితే చేసేసాను. అలా ఫైల్ మేనేజర్లో డిలీట్ చేసేసి మీరు మళ్ళీ క్రోమ్లోంచి ఆ యాప్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ది. ఇంకొకటి కూడా చెప్తాను. దీంట్లో ఏంటంటే మీరు మీ ఫోన్ని ఫుల్ రీస్టార్ట్ చేయాలి. ఆ తర్వాత అప్పుడు మళ్ళీ ఎక్కిస్తే మళ్ళీ జరుగుతుంది. కానీ ఫుల్ రీస్టార్ట్ చేయడం వల్ల ఫొటోస్ వీడియోస్ అవి డిలీట్ అవుతూ ఉంటాయి. అందుకని మీరు ఫస్ట్ ఆప్షన్నే యూజ్ అయితే చేయండి. సెకండ్ ఆప్షన్ అంత బెటర్ కాదు. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, మీకు ఏమైనా యూజ్ అనిపిస్తాయేమో ఒకసారి అయితే చూడండి.